హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఏంటి అనంటే, పిల్లలు కొంచెం అంటే కొంచెమే ఇష్టపడతారు దేన్నైనా కూడా, అతిగా ఏమి ఇష్టపడరు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని వద్దు నాన్న ఇది మంచిది కాదు దీనికి దూరంగా ఉండాలి అని అంటే దానికి దూరంగా వెళ్ళిపోతారు. ఈరోజు టాపిక్ ఏంటి అనంటే పిల్లలు, పేరెంట్స్, పిల్లల మీద చూపిస్తున్న ప్రెషర్స్. పేరెంట్స్ ఎప్పుడైనా సరే పిల్లల బాగోగులే కోరుకుంటారు. 100% దీనికి నేను 100% అంటే చెప్పగలుగుతాను. కానీ ఆ 100%లో పిల్లల బాగు కోరడంలో ఒక అమ్మాయి ఏజ్కి రాగానే ఆ అమ్మాయికి పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు అంటూ వెతికి 7 తరాలు అవతల 7 తరాలు యువతల చూసి మీరు అబ్బాయి బాగున్నాడా, అబ్బాయి స్టేటస్ ఏంటి, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా, అందంగా ఉన్నాడా, ఇవన్నీ చూస్తారండి తెచ్చినప్పుడు. అమ్మాయి దగ్గరకు వచ్చి ఒక మాట, నువ్వు ఎవరినైనా లవ్ చేసినావా అని అడగకుండా మీరు పర్లేదు, బట్ ఆ అబ్బాయి వచ్చిన సంబంధం నీకు నచ్చిందా లేదా, అమ్మ నీకు నచ్చితే నేను చేస్తాను లేదనంటే లేదు అని ఒక చిన్న హామీ ఇవ్వండి మీరు. ఎందుకు అనంటే మీరు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినా కూడా నచ్చాల్సిన అమ్మాయికి కదా, మీకు కాదు కదా. ఎందుకు అనంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిన అమ్మాయి కదా, లైఫ్ లాంగ్ తనతో కాంప్రమైజెస్ అయ్యి ఒక అండర్స్టాండింగ్తో ఉండాల్సిన అమ్మాయి మీరు కాదు కదా. ఒక ఛాన్స్ అంటే చిన్న ఛాన్స్ మీరు తీసుకున్న 100% డెసిషన్లో ఒక 50% మీరు తీసుకున్నా కూడా ఇంకొక 50% అమ్మాయికి ఇచ్చేసేయండి. ఎందుకు అనంటే తన లైఫ్ పార్ట్నర్ని తను కూడా ఎంతో కొంత చూసి ఎంచుకోవాలని అనుకుంటుంది అనమాట. ప్రతిదీ పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉండడం అనేది ఒక ఏజ్ వరకు మాత్రమే. 22 వచ్చింది, 26 వరకు వస్తున్నారు, వాళ్ళకి పెళ్లి చూపులు చూస్తున్నారంటే వాళ్ళకు కూడా కొంత టైం ఇవ్వండి మీరు. వాళ్ళకు కూడా ఒక మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఆలోచించుకునే విధానం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక థింకింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకు వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి వాళ్ళకు కొన్ని క్వాలిటీస్ అనుకుంటారు. వాళ్ళ మీద ఇన్ని హోప్స్ పెట్టుకొని సడన్గా ఎవడినో ఒకరిని తీసుకొచ్చి మీరు ముందల పెట్టి అటు 7 తరాలు చూసినాం ఇటు 7 తరాలు చూసినాం, జాతకాలు కలిసినాయి, ఒక స్టేటస్ ఉంది వాడికి, ఒక మంచోడు అనేసి చెప్పి ఒక అమ్మాయికి ఇచ్చి కట్టబెట్టి అత్తగారింటికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రతిదీ మీరుతో షేర్ చేయలేదండి, ప్రతిదీ మీరు అస్సలు షేర్ చేయలేరు. ఎందుకు అనంటే ఇట్లా నా పేరెంట్స్ 7 తరాలు అవతల 7 తరాలు ఇవతల చూసి నాకు పెళ్లి చేసిరు, మరి ఇప్పుడు ఇట్లా అవుతుంది అని నేను నా పేరెంట్స్కి చెప్తే నా పేరెంట్స్ హ్యాపీగా ఉండరు, నేను కూడా హ్యాపీగా ఉండను అని ఆ టైంలో తను సఫర్ అవుతూ కూడా మీ గురించి ఆలోచిస్తుంది. చూసిరా, అది ఆడపిల్ల అంటే. ఆడపిల్ల ఎక్కడున్నా ఆడపిల్లనే అండి, మీ ఇంట్లో పుట్టింది మీ గురించి ఆలోచిస్తుంది. తన గురించి కూడా మీరు మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది కాబట్టి ఎంతో కొంత ఆలోచించి ఒక చిన్న ఆపర్చునిటీ తనకి ఇవ్వండి. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు చూస్ చేసుకోనా, ఇట్లా బాగుంటుందా ఇట్లా బాగుంటుందా అని మంచిగా చెప్పి చూడండి. లవ్ మ్యారేజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు అరేంజ్ మ్యారేజ్లోనే తనకు నచ్చిందా లేదా అని అడగండి. ఆ ఒక చిన్న మాట తనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ పిల్లలు సఫర్ అయ్యేది మాత్రం ఈ మ్యాటర్ వల్లనే 100%. ఎందుకంటే చాలా